నమస్కారం ప్రజలారా. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకున్నాం. నా ఛానల్ని ఆదరించండి, అలాగే నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్లు ఏరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డాక్టర్లు ఏరి పెద్ద ఆసుపత్రుల్లో బదిలైన స్థానాల్లో నియామకాలు కరువు. రోగులతో కిక్కిరించిన ఉస్మానియా ఆసుపత్రి. లాంగ్ స్టాండింగ్ పేరిట నిపుణులకు బదిలీలు. లాంగ్ స్టాండింగ్ పేరిట నిపుణులకు బదిలీలు. వారి స్థానాల్లో కొత్త వారిని నియమించిన ప్రభుత్వము. వ్యాధుల సీజన్ కావడంతో జ్వరాల బారిన ప్రజలు. ఆసుపత్రులు బార్లు తీరుతున్న రోగులు. వైద్యులు సిబ్బందిలేమితో అందని వైద్య సేవలు. పలు విభాగాల్లో వాయిదా పడుతున్న శస్త్రచికిత్సలు. జూనియర్లు పీజీ విద్యార్థులతో నెట్టకొస్తున్న వైనము. ఉస్మానియా అన్ని విభాగాల్లో ఖాళీలే. చూడండి, ఉస్మానియా హాస్పిటళ్లలో రోగులు ఎక్కువైనారంట. ఆ డాక్టర్లు బదిలీలు చేశారంట. కొత్త వారిని వాళ్ళ ప్లేస్లో నియమించలేదంట. పేద ప్రజలకు అన్యోన్యంగా ఉండేది అంటే ఉస్మానియా ఆసుపత్రి. అట్లాంటి ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు సార్. పేద ప్రజల కోసం ఉస్మానియా ఆసుపత్రిని కూడా ఒక చూడండి. ఎందుకంటే ఉస్మానియా ఆసుపత్రికి వచ్చేదంతా పేద ప్రజలే కాబట్టి ఆ పేద ప్రజలను కూడా ఆదరించాలని ప్రజలు కోరుకుంటున్నారండి. ఏఈ సిటీలో 8 హబ్బులు. మాచర్లలో 15,000 ఎకరాల్లో బావి నగరం. ఓఆర్ఆర్ ఏటా 30,000 ఎకరాలు పూలింగు. ఉప్పల్ బగాయత్ తరహా విధానం అమలు. 5,600 కోట్లతో మూసి ప్రక్షాళన. త్రిపులార్ వరకు జిహెచ్ఎంసీ పరిధి. మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్. యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు. ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు. కేంద్రము అతి గోప్యత. కొద్ది మందితోనే చర్చలు, వారికే కాపీలు. వేరువేరుగా వాటర్ మార్కులు. నిఘాలోకి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు విమర్శలకు ఇంక మీదట గడ్డు పరిస్థితులు. నిబంధనలు కఠినము. భారీ జరిమానా నిషేధము. బిల్లు చట్టమైతే భావ ప్రకటన స్వేచ్ఛ కథము. సోషల్ మీడియాపై ఉక్కుపాదమే విపక్షాలు. అండగా నిలవాలని యూట్యూబర్లు ఏడుకోలు. చూడండి, యూట్యూబ్లో వాళ్ళ మీద ఆంక్షలు విధించాలని ప్రభుత్వం చూస్తుందంట అండి, కేంద్ర ప్రభుత్వము. అది మంచి పద్ధతి కాదు సార్. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా నిబంధించండి, కానీ యూట్యూబ్ వాళ్ళందరినీ అట్లా చేస్తే భావ స్వేచ్ఛ ఎలా వస్తుంది, ఎవరికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి చిన్న విషయం జరిగినా పేద ప్రజలకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి యూట్యూబర్ల మీద ఏ ఇబ్బందులు పడకుండా యూట్యూబ్ వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వాలనేది అందరూ కోరుకుంటున్నారండి. 3వ ప్రపంచ యుద్ధము ముప్పు అంచున. ఇజ్రాయెల్పై కయ్యానికి కాలదవుతున్న ఇరాన్కు రష్యా, ఇజ్రాయెల్కు అమెరికా, యూకే అండా. అబ్రహాం కూటమి ఏర్పాటుకు నేతృత్వం ప్రతిపాదన. చూడండి, 3వ ప్రపంచ యుద్ధము నడిచేట్టుగా ఉందంట. దేని మీద? ఇజ్రాయెల్కు ఇరాన్కు వచ్చి రష్యా సపోర్టు, ఇజ్రాయెల్కి వచ్చి అమెరికా, యూకే, వీళ్ళిద్దరూ అట్లా 3వ ప్రపంచ యుద్ధం నడిచేట్టుగా ఉందంట. అమెరికా చేరిన రేవంత్. న్యూయార్క్లో సీఎంకు ఘన స్వాగతం. రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులే ఆకర్షణ దిశగా అమెరికాకి వెళ్ళాడండి. తెలంగాణకు మంచి పెట్టుబడులు తేవాలని, మంచి కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీల కోసం ఆయన అమెరికాకి వెళ్ళాడండి. అమెరికాలో 10 రోజుల పాటు అక్కడే ఉంటాడు. కాబట్టి మంచి కంపెనీలు రావాలని, తెలంగాణ మంచి డెవలప్మెంట్ కావాలని ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారండి. బంగ్లాదేశ్లో మళ్ళీ రక్తపాతం. అల్లర్లో 93 మంది మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు. ప్రధాని హసీనా రాజీనామా డిమాండ్తో విద్యార్థులు నిరసనలు. హింసాత్మకము. చూడండి, బంగ్లాదేశ్లో విద్యార్థులు హింసాత్మకంగా అల్లర్లు చేస్తున్నారంట. ప్రభుత్వానికి విద్యార్థులకు సామరస్యంగా పరిష్కరించుకోవాలండి. చనిపోయేది పౌరులు, పిల్లలు చనిపోతున్నారు. ఇప్పటి వరకే 250-240 మంది వరకు చనిపోయారంట.
అల్లర్లు ఇప్పుడు మొన్న 93 మంది, ఇంతకుముందు టోటల్గా 250 మంది వరకు చనిపోయారంట బంగ్లాదేశ్లో. జాగ్రత్తగా, ఎందుకంటే అల్లర్లు చేసి కొంతమంది రాజకీయ నాయకులు అల్లర్లు చేపిస్తారు. చనిపోయిన వాళ్ళు పేద ప్రజలండి, కాబట్టి అక్కడ కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. సాద్నగర్లో దళిత మహిళపై పోలీసులు దాడి, చోరీ నేపంతో తీవ్రంగా కొట్టిన ఇన్స్పెక్టర్ స్పృహ తప్పడంతో ఇంటికి పంపిన వైనం. ఘటనపై విచారణకు సీఎం ఆదేశం. ఏఆర్ కానిస్టేబుల్కు ఇన్స్పెక్టర్కు అటాచ్. చూడండి, ఒక చోరీ చేసిందని ఒక ఆమెను పట్టుకొని కొట్టారండి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గారు. సార్, అట్లా కొడితే, పేద ప్రజలను కొడితే ఎలా సార్? చోరీ చేసిందని కొట్టి చంపేస్తారా? చెప్పండి. అట్లా ఎవరు కూడా కొట్టకూడదండి. తప్పు దాన్ని పరిష్కరించుకోవాలి, కానీ అట్లా కొట్టకూడదు. అటు కొట్టిన దానివల్ల చూడండి, ఇప్పుడు మీ జాబుకి కానీ మీకు కానీ ఇబ్బందులు వస్తుంటాయి. చాక్లెట్ ఆశ చూపి చిన్నారి అపహరణ, 18 గంటల్లో రక్షించిన పోలీసులు. నిందితుడు బిహారీ. హైదరాబాదులో ఘటన చూడండి, చిన్నపిల్లల చాక్లెట్ చూసి అపహరించాడంట. బీహార్కు చెందినవాడు, కానీ పోలీసులు 18 గంటల్లో రక్షించారంట. పోలీసులు కూడా హ్యాండ్స్ ఆఫ్ పోలీసులు గారు. ఎందుకంటే చిన్నపిల్లలను జాగ్రత్త, తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోండి. చాక్లెట్లు అవి చూపించి కొంతమంది కావాలని చేస్తున్నారు, జాగ్రత్త అండి. నేడు సాగర్ గేట్ల ఓపెన్. 576 అడుగులు దాటిన జలాశయం నీటి మట్టం. 2 లక్షల క్యూసిక్లకు విడుదల ఏర్పాటు. ఎగువ నుంచి 4.27 లక్షల క్యూసిక్ ఇన్ఫ్లో. ఆల్మట్టికి 3.10 లక్షలు, శ్రీశైలానికి 4 లక్షలు, మేడిగడ్డకు 4.87 లక్షల క్యూసిక్ల వరద. చూడు, నేడు నాగార్జున సాగర్ గేట్లు కూడా ఓపెన్ చేస్తున్నారంట అండి. ఎందుకంటే డ్యాము ఫుల్ వచ్చినాయి నీళ్ళు. పూణే ముంచెత్తిన కాదర్వాస్తా డ్యామ్ నీరు. సహాయక చర్యల్లో చేపట్టిన సైన్యం. నాసిక్ వద్ద గోదావరి ఉరకలు. ముప్పు ప్రాంతాల్లో అప్రమత్తము. చూడండి, పూణేలో కూడా వరదకు వచ్చి చాలా వరదలంట. మధ్యప్రదేశ్లో ఇంటి గోడ కూలి 9 మంది చిన్నారులు దుర్మరణం. హిమాచల్లో 11 చేరిన మృతులు. గల్లంతైన 40 మంది కోసం గాలింపు. చూడండి, మధ్యప్రదేశ్లో ఇంటి గోడ కూలి 9 మంది చనిపోయారంట. హిమాచల్ ప్రదేశ్లో 11 మంది మృతులంట. ఈ వర్షాలకు వరదలకు అది చూస్తున్నారండి. గుట్టపై పుణ్యస్థానాలకు ఓకే. 11 నుంచి అందుబాటులోకి. విష్ణు పుష్కరిణి దంపతులకు భక్తులకు 500 రూపాయల టికెట్లు. గిరిదక్షిణ భక్తులకు ఉచిత ప్రవేశము. టికెట్లు తీసుకోని వారు నీళ్ళు చల్లుకోవచ్చు. చూడండి, గుట్టపై యాదగిరి గుట్ట మీద స్నానాలకు ఓకేనంట. 500 రూపాయల టికెట్ అంట. టికెట్ తీసుకున్న వాళ్ళు నీళ్లు చల్లుకోవచ్చు అంట. వక్స్ అపరిమితి అధికారులకు చెక్. ప్రతిదీ తన ఆస్తిని బోర్డు ఏకపక్షంగా ప్రకటించడం కుదరదు. ప్రతిపాదన భూములు తనిఖీ తప్పనిసరి. బోర్డులో మహిళలకు చోటు. ఆస్తుల పరిరక్షణ బాధ్యత కలెక్టర్లకు. 40 సవరణలకు కేంద్ర కేబినెట్ ఓకే. ప్రస్తుత సమావేశంలో సవరణ బిల్లు. కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ. తిహార్లో ఆమెతో కేటీఆర్, హరీష్ రావు ములాఖత్ కూడా నేడే. బెయిల్ పిటిషన్పై ఈరోజు విచారణ జరుగుతుందంట. కేటీఆర్, హరీష్ రావు గారు కలిశారంట తిహార్ జైల్లో. బస్సులు ఫుల్లు, బాకీలు ఫుల్లే. లెక్కల్లోనే ఆదాయము. ఆర్టీసీ చేతకందని వైనము. మహాలక్ష్మి పథకం బకాయిలు 2400 కోట్లు ఫ్రీ బస్సు ద్వారా పెట్టారంట. ఆర్టీసీ బస్సుకి బస్సులు ఫుల్ ఉన్నాయి. టికెట్లు లేడీసే కదా మొత్తం ఎక్కేది. మొత్తం బస్సు అంతా లేడీసే ఎక్కుతున్నారు. కాబట్టి 2400 కోట్లు బకాయిలు ఉన్నాయంట. బస్సు ఏమో ఫుల్ ఉందంట. చూడండి, రేషన్కు సంక్షేమ పథకాలు, వేరువేరు కార్డులు. త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రేషన్ కార్డుకు, సంక్షేమ పథకాలకు వేరువేరుగా కార్డులు ఉంటాయంట. డిప్యూటీ సీఎం చెప్తున్నాడు. ముచ్చెర్ల
ఫోర్త్ సిటిజన్క భూ కుంభకోణము, బీఆర్ఎస్ బాటలోని కాంగ్రెస్ సర్కార్, ధరణి పేరు మారిస్తే అవినీతి ఆగుతుందా? బండి సంజయ్. న్యూయార్క్లో ముఖ్యమంత్రి రేవంత్, పెట్టుబడుల లక్ష్యంగా భేటీలు, రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేయడమే మనందరి కళ. సీఎం. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో సీఎం రేవంత్కు పిఎస్ తదితరులు. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.